ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇవాళ గాంధీ భవన్ ముంగట మరి ఉద్యమ సంఘాలన్నీ కూడా ఏకమై ఇవాళ భిక్షాటన చేయడం జరిగింది. మరి గాంధీ భవన్ ముందు పోయి మరి ఎవరైతే నాయకులు ఉన్నారో కాంగ్రెస్ నాయకులను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి గాంధీ భవన్ మరి ముట్టడియడానికి పోతే ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇవాళ టౌన్లో తరలిస్తా ఉన్నారు. దీన్ని ఏమనుకోవాలి? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన వ్యక్తం చేయొచ్చు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసము మేము సంఘాలు పెట్టుకొని నేను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా నేను భోగే పద్మగా నేనే కాకుండా మిగతా సంఘాలన్నీ కూడా కలిసి మేము ఉద్యమకారుల హక్కుల కోసం మేమేమన్నా గొంతమ్మ కోరికలు కోరుతున్నామా? మీరిచ్చిన హామీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరే కదా మేనిఫెస్టోలో ఎలక్షన్ల ముందు 250 గజాల భూమి 25,000 పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చిన మీరు ఇవాళ మా ఉద్యమకారులందరినీ కూడా తొంగలా నొక్కుతుంటే మరి ప్రశ్నించడానికి ఇవాళ గాంధీ భవన్ ముందు భిక్షాటన చేస్తుంటే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మరి నానా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని టౌన్లకు మరి వాళ్ళ తరలిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జై తెలంగాణ.